పేరు మంగిబాయ్ మంగిబాయ్ చవాన్ మంగిబాయ్. చవాన్ మంగిబాయ్. ఏందమ్మా మీ గల్లీలో సమస్య? మాకు గల్లిగా మంచిగా ఉండాలి, పెద్ద పైప్ వేయాలి. మాకు లైట్ లేదు. 500 గ్యాస్ ఇస్తామని చెప్పాను, అది కూడా లేవు. 400 అంటే పింఛన్ ఇస్తామని అన్నారు, అది కూడా లేవు. ఇప్పుడు ఏం చెప్పాలి, ఎవరికి అనాలి? ఆ ఓటు అడగనికి వస్తా, అప్పుడు ఏం చెప్పాలి జవాబు? మేము ఓటు అడగనికి వస్తారా ఇప్పుడు మా గల్లీలో? రారు. ఈసారి ఏం మేము ఇద్దరు వస్తే కూడా అంతేనే మాకు కదమ్మా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇస్తామన్నాడు, అన్ని నెరవేరుస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. నిజం వేస్తే మాకు రోడ్ ఫస్ట్ రోడ్ ఏమను వేస్తాం ఓటు. మా ఒక్కొక్క ఇంట్లో అంటే 20 ఓట్లు 25 లోట్లు ఉన్నాయి మాకు. అది వేస్తేనే వేస్తాం మేము. రైట్. నీకు 6 గ్యారంటీలలో ఏమేమి వచ్చినాయి తల్లి? మాకు ఏం లేదు సార్, మాకు రోడ్ కావాలి. అది ఒక పథకాలు ఏమన్నా వచ్చినాయా నీకు కానీ, నీ మన్మరాన్లకు కానీ, కొడుకులకు? మా అందరు ఆడపిల్లలే, నాది 4 కష్టాలు చేసి మేము పెళ్లి చేసినాము, అప్పును సప్పును చేసి ఇక్కడ ఇంట్లో ఉన్న మేము. మాకు ఏమి ఇవ్వాలి ఇప్పుడు దాకా. 6 గ్యారంటీలలో ఏమి ఇవ్వాలి. ఇందిరమ్మ చీరన నచ్చిందా లేదా? ఏం రాలే మాకు. ఒక చీర, ఒక జాకెట్ ముక్క కూడా రాలే మాకు. మరి అన్ని ఇచ్చినామని చెప్తున్నారు. ఇయ్యలే ఎందుకు అవ్వదని మాట్లాడే. ఇలా వేసుకుంటాం, చిచ్చినికి పోతుంది, పడిస్తాం మేము. మాకు ఒక్క ముక్క కూడా రాలే. మరి ఎట్లుందమ్మా ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు? అంటే ఏదో నడుస్తుంది. మాకు ఒక్కటే డెనిస్ కోసమైనా మాట్లాడాలి. డెనిస్ పెద్ద పైపు కావాలి మాకు. మాకు లైటు, మాకు వాటర్ కూడా మంచి వస్తలేదు మాకు. అది ఒకటి ప్రాబ్లం. పోయిన గవర్నమెంట్ లో ఇట్లా ప్రాబ్లం ఉండేనా? కదా వస్తుండే. ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది మాకు. ఇప్పుడు ఎండాకాలంలో ఏమైతుంది, మొత్తం ఎండిపోతాం మేము. అట్లా అవి ఏం చెప్పాలంటే సార్, ఇప్పుడు మేము ఏం చెప్పాము ఇప్పుడు? అంతేనే. ఇప్పుడు మాకు ఏం లేదు. మాకు పెద్ద పైప్ వేయాలి, రోడ్ వేయాలి. మాకు లైట్ లేదు, ఈ గల్లీలా లేదు. ఎవరు దొంగలు వస్తే కూడా కనిపించరు. అట్లా అయిపోయింది ఇప్పుడు. పెన్షన్ వస్తుందా? పింఛన్ 2000 ఇస్తున్నారు. 4000 ఇస్తామని చెప్తే 2000 వస్తున్నాయి ఇప్పుడు మాకు. నీ బిడ్డలకు మరి 2500 వస్తున్నాయా? మాకు ఎవ్వరికి వస్తలేదు సార్. ఎందుకు అవ్వదు? మన తీని కూడా మాట్లాడద్దు అట్లా. ఎవ్వరికి వస్తలేదు. మా 4 ఆడపిల్లలు, నేను ఎట్లా బతుకుతున్నా నాకే తెలుసు. రేషన్ కార్డ్స్ ఉన్నాయా మరి? రేషన్ కార్డు ఉంది నాది. ఏదైనా ఏమో అమ్ముకొని తింటున్నా నేను. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి. అందులోనే 2000 అంటే నాకు నడుస్తుందా? నడవదు. ఏదైనా ఏం పెట్టాలంటే కూడా లేవు డబ్బా. రోడ్ మీద పెట్టినకి వస్తలేదు. మాకు పింఛన్ పెంచాలి. నీ పేరేం పేరు? సాలమ్మ. ఏంది మరి పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 2000. రేవంత్ రెడ్డి ఎంత ఇస్తున్నాడు? రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు. ఏది 500 కూడా ఎక్కువ ఇస్తలేడు. అది అట్లా రేకుల కొంపం, అది రేకులు అన్ని గారుతాయి వాన వస్తాయి. అదంతా తుడుచుకొని ఆరిపోయినాక పనుకుంటాం బేట. నలుగురు వాళ్ళు, 3 మేము, 7 మంది పనుకుంటాం అందులోనే. ఇంట్లో కొడుకులు కోడలు నేను. కట్టుకోనికి డబ్బులు లేవు కొడుకు మేము. ఏ ఇందిరమ్మ ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. ఉన్నేళ్ళకి ఇచ్చిండ్రు కొడుక, మా సొంతలకి చేయలేదు కొడుక. ప్రజాప్రభుత్వం నడుస్తుంది కదా రేవంత్ రెడ్డి. మేము 15 ఓట్లు ఉన్నాయి మా బిడ్డలు, అల్లుండయి మావి. అన్ని ఓట్లు ఉన్నాయి, అన్ని వేసేస్తాం. ఉత్తగా చాయ్ నీళ్ళు కూడా పోయారు బేట. చాయ్ నీళ్ళు కూడా ఇయ్యారు కొడుక మాకు. ఇచ్చేటోళ్ళకి 1000 లోపల వేయించుకుంటాం. అంతేనా? అంతే కొడుక, మాకేమి ఇయ్యారు. మరి ఇప్పుడు నీకు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యి 2 ఏళ్ళలో నీకు ఏమేమి వచ్చినాయి? ఏం రాలే కొడుక నాకు. ఏం రాలేవంటే ఎట్లా? నాకేం రాలే. 2000 వస్తున్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు. అవే 2000 కొడుక. 2000 నాకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. ఇన్ని ఉండే ఎవరు పెట్టుతారు కొడుకులు? వాళ్ళు పనులకు పోతే కూడు, లేకుంటే లేదు. ఆడ క్యాన్సర్ హాస్పిటల్ కాడ పెడతారు కదా, పోయి రొట్టె తెచ్చుకొని ఇట్లా తెలిసిన వాళ్ళు ఇంట్లో కూర్చొని తింటా. నువ్వు రాత్రికి పోయి పొద్దున పోయి రాత్రికి వస్తారు 7-8 గంటలకు వాళ్ళు కొడుకులు కోడళ్ళు. మరి వాళ్ళకు 2500 ఇస్తామన్నాడు కదా నీకు? వాళ్ళకి ఎవరికి ఇస్తాం, మాకే పెంచలే కొడుక. ముసలోళ్ళకు 70 సంవత్సరాలు ఉంటుంది నాకు. అంకుల్ చచ్చిపోయిండు, ఈ పచ్చవాతం వచ్చి ఆటకొచ్చి చచ్చిపోయాడు. మరి ఎట్లుంది ఈ పరిపాలన? ఎట్లుంది ఇందిరమ్మ ప్రభుత్వం? ఏమీ లేదు కొడుక. రేఖలిళ్ళకు 3 లక్షలు ఇస్తాం, ఇల్లు కట్టుకోలే అన్నారు. 3 లక్షలు కాదు,
30 రూపాయలు కూడా ఇవ్వలే. మరి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడేంది? ఆయన పర్వాలేదు కేసీఆర్. నీళ్ళ బిల్లు లేకుండే, కరెంటు బిల్లు అంటే వేస్తాలే, నీళ్ళ బిల్లు లేకుండే కనుక ఇప్పుడు నీళ్ళ బిల్లు కూడా వేస్తున్నారు. మరి నీళ్ళు అన్న కరెక్ట్ వస్తున్నాయా? నీళ్ళు మాకు అందరు మోటార్లు ఉన్నాయి, మా మోటార్ చెడిపోయింది. సన్నగా ఇట్లా వస్తాయి, హౌజులో వస్తే అవే వండుకుంటాం. లేకపోతే మా బిడ్డలో ఇళ్ళ కాడ బోర్లు గీర్లు ఉండవు కదా, నేను అక్కడనే స్నానం చేసుకొని పిండుకుంటాను. నాకు వాళ్ళ పిల్లలు చూసుకొని నేను చచ్చిపోయేదాన్ని ఏం చేస్తామని వాళ్ళని ఎవరు రానిస్తారు. నేనంటే ముసలాయన, మా అమ్మని పెడతారు. ప్రభుత్వం మంచిది అన్నారు, మరి మంచిగానే ఉండే అప్పుడు. ఎన్టీ రామారావు ఉన్నాగా మాకు కారట్లు వచ్చినాయి. సత్యంగా అవ్వద్దని చెప్పొద్దు కానీ అప్పుడు కారట్ వచ్చింది. గుడిచెలకి ఇచ్చిండు ఆయన. అదే కార్డు మా కోడళ్ళు 4 ఉన్నారు, 2 పిల్లలు, 2 వాళ్ళు 4. 3 సంవత్సరాలు అయి తిరగబట్టి రేషన్ కార్డే రాలే. ఇంకా అవును, కొత్త రేషన్ కార్డు రాలే బేట. ప్రభుత్వాన్ని మళ్ళీ మీరే చెప్పండి కొడుకన్నా. మా ముసలోళ్ళ కన్నా 500 ఎక్కువ ఇస్తే టిఫిన్ గిఫిన్ తెచ్చుకొని తింటాం. 2 గంటలకు 3 గంటలకు వాళ్ళు పెడితే వాళ్ళు ఎంత ఉరకాల. మా వాళ్ళకి ఏం చేతనైతుంది కొడుక. 3 చచ్చిపోయారు అక్కడ ఉరికి చచ్చిపోయినని కొన్ని దినాలు బంద్ చేసి ఆడ బస్ స్టాప్లో పెడుతుండ్రు. ఇప్పుడు మళ్ళా సురువు చేసిరు, మళ్ళీ పెడుతుండారేమో, మళ్ళీ పోతారు. ఇప్పుడు 5 రూపాయల భోజనం కూడా పెట్టిండు కదా కేసీఆర్. పెట్టిండంటే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అవతల. ఏడపోతా ఈ మోకాళ్ళ నొప్పులు నడచలేని బెట. 2 ఏళ్ళు అవుతున్నది ఇప్పుడు అధికారంలో వచ్చి, మరి ఏం చేయలేడు కొడుక మాకు. మరి మళ్ళీ ఇప్పుడు ఓట్లకు అడగడానికి వస్తారు. ఎప్పుడు ఇప్పుడు వస్తారు జిహెచ్ఎంసీ ఊర్లలో స్టార్ట్ అయినాయి, ఊర్లలో వేస్తున్నారు. ఇక్కడ వస్తాయి ఇక వీడికి. మరి ఏమంటారు అప్పుడు? అదే అప్పుడే అడగాలి వాళ్ళను. అడిగితే ఊన్లే అంటారు. అప్పుడు మా గల్లీలో అయితే రోడ్డు కూడా చక్కగా లేదు, జరబోయి చూడండి. అక్కడ జనాలు ఉండరు. ఇటు ఈ నుంచి ఇంతనే ఉంది మాకు రోడ్డు. అన్ని బండ్లే. బయట వాళ్ళు పార్కులో పెడతామని కట్టుకున్నారు బిల్డింగులు. పార్కులో పెట్టారు, బయట పెడతారు వాళ్ళు మనుషులు పోకుండా. చీకట్లు అయితే తట్టుకొని పడాలి మేము. గట్లుంది మా గల్లీలో. ఏం చేయాలి కనుక ఒక 500 పెంచిన ఆయన కడుపు చల్లకుండా, ఆయన పిల్లలు పాపలు చల్లకుండా. కేసీఆర్ చేసిన పెంచినే